నాగదేవత పాలు పోసుకున్నారు చక్కగా. నాగదేవత ద్వాదశనామ స్తోత్రం అది కూడా చదువు. నమస్తే. ఏమైపోయా? అదిగా ఆగండి ఆగండి. చెప్పావు స్వామి ఈరోజు నాగల చవితిగా గరుడ పంచమి. ఈరోజు గరుడ పంచమి. కారణం ఏంటి? కద్రువ వినతి అనే ఇద్దరి అక్క చెల్లెళ్ళు. ఒకరి పిల్లలు నాగులు, ఒకరి పిల్లలు పక్షులు, గరుకుమంతుడు. ఒకసారి ఈ రెండిట్లో ఏది కరెక్ట్, వీళ్ళలో ఎవరు గొప్ప అని వస్తుంది. సరే, ఒక పక్షిని ఒక చోటకి వెళ్ళి ఒక గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం తోక ఎలా ఉంది అని అడుగుతారు. అడిగితే గుర్రం తోక యాక్చువల్గా శాతాశ్వం కాబట్టి తెల్లగానే ఉంటుంది, కానీ అది నల్లగా ఉంటుంది అంటుంది ఈ పాముల యొక్క తల్లి. సరే, ఏం చేయాలో అర్థం కాక తన పిల్లల్ని తక్షకుని వెళ్ళి, ఎరా బాబు రేపు వెళ్ళి ఆ తోక చుట్టేసుకో నువ్వు, లేదా నేను ఓడిపోతే అక్క దగ్గరికి వెళ్ళి నేను దాసీదానం చేయాల్సి వస్తుందంటే ఈ తక్షకుడు వెళ్ళి ఆ యొక్క ఆ తోకను చుట్టుకుంటాడు. ఆ చుట్టుకున్నప్పుడు తర్వాత ఏం వెళ్ళి చూసేసరికల్లా నల్లగా ఉంటుంది. అయ్యో నల్లగా ఉందని ఒప్పుకొని ఆ అక్కగారి చెల్లెల దగ్గర కాశీగా ఉంటుంది. ఇలా కొంతకాలం అయింది. ఈ విషయం ఈ అక్కగారి కొడుకైన గరుకుమంతుడు కలిసి ఈ పాములు మొత్తాన్ని చంపేస్తుంది. ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉన్నటువంటి కుక్కి దగ్గరికి వెళ్ళిపోయి పరమేశ్వరుడి దగ్గర ఆగుతారు. ఇది మనకి కన్నడ దాంట్లో ఉన్నటువంటి తంత్రాల్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే అస్థీకుడు అనే మనకి మహాభారతంలో అస్థీకుడు అనే స్టోరీ వస్తుంది. అస్థీకుడు ఎవరు? అస్థీకుడు ఎవరంటే జగత్కారి యొక్క కూతురు మానసాదేవి అంటారు. మానసాదేవిని కొడుకు. మానసాదేవి కొడుకు అస్థీకుడు ఏంటి అంటే జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేసినప్పుడు సర్పాలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థక ఈ అస్థీకుడు మానసాదేవి కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. ఈ అస్థీకుడు చాలా గొప్పవాడని చెప్పి చాలా ఇచ్చేస్తుంటే వాడికి అన్ని ఉపచారాలు చేసి ఓ మంచి సద్బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి ఏం కావాలి అన్ని ఉపచారాలు చేసిన తర్వాత నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు జనమేజయుడు. నువ్వు సర్పయాగం మానేయమంటాడు. అలా ఈ సర్పాలను రక్షిస్తాడు. ఈ సర్పము అంటే మనం తపస్సు చేసేటప్పుడు కూర్చున్నప్పుడు మన మూలాధారం నుంచి తల దగ్గర తల పడగా ఈ శరీరం మొత్తం పాము ఎప్పుడైతే పడగిపోతుందో మనం కూర్చుని జపం చేసేటప్పుడు మన స్థితి అది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిటారుగా కూర్చుని కనుక తపస్సు కనుక చేస్తే భగవంతుడు మనకి ఎప్పుడు ఈ వెన్నుపాము ఎప్పుడు కూడా అందువలన మన ప్రతి మానవుడు కూడా ఈ నాగారాధన నాగస్థితి ద్వాదశ నామాలను ఉన్నాయి ఇందులో. ఎలాగా నాగదేవతకు సంబంధించింది అవి మనం చేస్తే ప్రతి చర్మం ప్రతి అవయవంలో రక్తం వెళ్ళే వాటిని
కాపాడుతూ మన భగవంతుడు దగ్గరికి చేస్తుంది. ఇది నాగదేవత యొక్క నామాలు కూడా మీకు చెప్తాను. ఓం జగత్కార ప్రియాయ నమః, జగద్గౌరే నమః, నాగభగిన్యే నమః, నాగేశ్వరే నమః, జగత్కార్యై నమః, మానసాదేవ్యై నమః, ఓం శ్రీ శవ్యై నమః, ఓం అస్థికమాత్రే నమః అని చెప్తాం. కాబట్టి మనం ఇటువంటి రోజున గరుత్మంతుడిని పూజ చేయాలి, నాగదేవతని. ఈ రెండు మన శరీరంలో గరుత్మంతుడు అంటే మీరు చేసే పనులు ఇక్కడి నుంచి అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి బండి మీద, ఇదంతా గరుడ స్థితి. ఈ శరీరంలో మనం తినే ఆహారాన్ని అంతా కూడా ఇచ్చేసి మనని ఒక యోగ స్థితికి తీసుకెడుతుంది. ఇది నాగస్థితి. ప్రతి మనిషిలో గరుడ స్థితి ఉంటుంది, నాగస్థితి. కాబట్టి కశ్యప ప్రజాపతి భార్యల్లో అయినటువంటి కద్రువ వినతి యొక్క పిల్లలు పక్షులు ప్లస్ ఒక భార్య పిల్లలు నాగులు. కాబట్టి నాగదేవతను కూడా మనం ఆరాధించాలి. జనా సుఖినో భవంతు. కాదు స్వామి, ఇప్పుడు అంతా అక్కడ పాలు పోస్తారుగా, పాలు ఎందుకు పోస్తారు దీనికి? అసలు వీళ్ళంతా ఇప్పుడు పుడుతురుగా టెంకాయలు పాలు, నాగుల చవితి అని చెప్పేసి ఈరోజు నాగుల పంచమి, గరుడ పంచమి. వీళ్ళంతా అంటే అమ్మాయి ఆడళ్ళు అంటే స్త్రీలు ఈ నాగదేవత శాపాలు ఉండటం వల్ల వంశం అభివృద్ధి చెందదు. ఆ వంశం అరువు పిల్లలు పిల్లలు కావాలనుకునేవాళ్ళు, పుత్ర సంతానం కావాలనుకునేవాళ్ళు, పిల్లలు కావాలనుకునేవాళ్ళు, మన కుటుంబంలో కష్టాలు లేకుండా ఉండేవాళ్ళు కుటుంబంలో వాళ్ళంతా బాగుంటారు. చేతిలో డబ్బులు ఉండవు, ఇలా చేతి నిండా డబ్బులు ఉంటాయి, ఇంట్లో రోగాలు రొప్పులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ బయట పెట్టాలంటే కంపల్సరీ నాగదేవత ఆరాధన కావాలి. నాగదేవత ఏం చేస్తుంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నటువంటి చర్మల్ని యాక్టివేట్ చేసి ప్రతి విషయంలోనూ కూడా మనతో కాకుండా, అందువల్ల నాగదేవత మానసాదేవి మనసు నుంచి ఇచ్చింది. మనసు ఎప్పుడు బాగుందనుకో, ఎంత లేవలేని వాడు బాగున్నావా అంటారు. అలాగే నాగదేవత ఆరాధనలో స్త్రీలు చేయడానికి కారణం ఏంటంటే వాడు కడుపు పండాలని, వాళ్ళు బిడ్డలు తల్లి అవ్వాలి, వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు ఇదై ఉండాలి, ఆ పిల్లలు వాళ్ళని కాపాడాలి అని చేయడం కోసం స్త్రీలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే పురుషులు చేయడానికి, పురుషులు చేస్తారు కానీ కనపడదు. స్త్రీ ఆరాధన ఇందులో నాగదేవత దగ్గర ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే స్త్రీలు కుటుంబంలో ఒక చోట ఉంటారు, ఎక్కువ బయటికి తిరగరు. కాబట్టి నాగదేవత వాళ్ళు ఎక్కువగా తపస్సు చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి నాగదేవత